శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ వైభవం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసరావు తోట 60 అడుగుల రోడ్డు, వాటర్ ట్యాంకు పక్కన ఉన్నటువంటి ఈ దేవాలయ వైభవం అంతా నిర్మాణానికి 1983లో అప్పటి కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి గొలుసు కొండలరావు గారు వారి కౌన్సిల్లో ఈ విషయాన్ని ఉంచి శ్రీవారి ఆలయానికి స్థలం కేటాయించడానికి నిర్ధారణ చేసి ఈ వైభవానికి ఒక రకంగా కారకులయ్యారు. అప్పటి నుంచి వస్తున్నటువంటి అనేక పరివర్తనల్లో భాగంగా ఇవాళ చూస్తున్నటువంటి మహాదేవాలయం ఏర్పడింది. 2006వ సంవత్సరంలో మనం చూస్తున్న ధ్రువ బేరాన్ని ప్రతిష్ఠించే సంకల్పంతో అనేక మంది భక్తజన సందోహంతో అప్పుడున్న పాలక మండలి ఈ వైభవాన్ని ఇక్కడికి సమకూర్చారు. కాలాంతరంలో సుమారుగా ఒక 4 సంవత్సరాల నాడు ఈ ఆలయం పరిపూర్ణమైనటువంటి వృద్ధి స్థాయికి చేరుకోవటానికి ప్రజెంట్ ఉన్నటువంటి పాలక మండలి సభ్యులందరూ కూడా చైర్మన్ గారితో సహా అనేకమైనటువంటి వ్యయ ప్రయాసలను ఓర్చి సేవా దృక్పథంతో కేవలం ఆలయంలో వైభవాలు జరగాలి, ధ్రువమూర్తి దాదాపుగా స్వయంభువును పోలి ఉన్నటువంటి శక్తివంతమైన స్వామిగా ఆ శిల మనకు దొరకటం జరిగింది. ఆ మూర్తి వైభవాన్ని పురస్కరించుకుని అనేకమైనటువంటి మండపాలతో ఈ దేవాలయం పునర్నిర్మాణం జరిగింది. ఆలయ నిత్య పూజా కార్యక్రమాలు పునఃప్రతిష్ఠ ఆగమ శాస్త్రం ప్రకారం, వైఖానస ఆగమోక్తం ప్రకారం ధ్రువ, ఉత్సవ, భోగ, స్వప్న, బలి అనే పంచబేరాలుగా స్వామివారు తిరువారాధనలు అందుకుంటారు. ధ్రువబేరం అంటే మూల విరాట్ స్వామివారికి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, అనంతరం శ్రీవారి నిత్యార్చన సమర్పణ, మొదటి నివేదన ఘంటానాదంతో సమర్పణ, భక్తులకు దర్శనం, నీరాజన సమర్పణతో స్వామి దర్శనం కలిగించి శ్రీవారి నిత్య ప్రసాదాన్ని భక్తులకు తీర్థగోష్ఠి అనంతరం వితరణ చేయటం జరుగుతుంది. విశేష వారోత్సవాలు మరియు సేవలు. శ్రవణ నక్షత్రం స్వామివారి మూల విరాట్టుకు అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలతో పురాభిషేకం నిర్వహించటం జరుగుతుంది. ప్రతి శనివారం సాయంకాలం నిత్యార్చన, గర్భాలయ అర్చన అనంతరం స్వామివారిని ఉయ్యాలలో వేయించేపు చేస్తారు. మొదటి శనివారం సీతారామ లక్ష్మణ హనుమాన్ సమేత రామచంద్రమూర్తి వారికి అంతరాలంలో ఊంజల్ సేవ జరుగుతుంది. రెండవ శనివారం సంతాన వేణుగోపాల స్వామి వారి ఊంజల్ సేవ జరుగుతుంది. మూడవ శనివారం శ్రీదేవి భూదేవి సమేత ఉత్సవమూర్తులు వైకుంఠ శ్రీనివాసమూర్తి స్వామివారి ఊంజల్ సేవ జరుగుతుంది. 4వ శనివారం ప్రతి నెల కూడా సహస్ర దీపాలంకార మండపంలో స్వామివారు ఉభయ దేవేరులతో వేంచేసి కాంతుల నడుమ దేదీప్యమానమైన ఊంజల్ సేవలు అందుకుంటారు. ఈ సేవలు అర్చన, వేద పారాయణం, సంకీర్తనాదులు, గోవిందనామ స్మరణలతో మారుమోగుతుంది. చివర్లో భక్తుల చేత చామర సేవ, మంగళాశాసనాలు చేస్తూ ప్రసాద వితరణ జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి స్వామివారు ఉభయ దేవేరులతో గరుడ వాహనం మీద వేంచేసి విమాన ప్రదక్షిణంగా భక్తులను అనుగ్రహిస్తారు. 4 ద్వారాల వద్ద చతుర్వేద పారాయణం, అర్చన, సంకీర్తన మరియు ఉత్తర ద్వారం వద్ద శాతమురై గోష్ఠి నిర్వహించుకుని గర్భాలయం చేరుతారు. నిత్య రాత్రి సేవ భోగ శ్రీనివాసుల వారు ఏకాంత సేవ మండపంలో వేయించేసి దారు క్షీరము రాజప్రసాదాన్ని నివేదన గావించుకుని
అన్నమాచార్యుల వారి సంకీర్తన నడుమ ఏకాంత శయనం చేస్తారు. ఉపాలయాలు భక్తుల సౌకర్యార్థం ఈ దేవాలయ ప్రాంగణంలో కొన్ని ఉపాలయాలు కూడా ప్రతిష్ఠించబడ్డాయి. ప్రవేశ గణపతి స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, మృత్యుంజయేశ్వర స్వామి, ఆదిత్యాది నవగ్రహ దేవతలు, సాంగ సపరివారమైన అయ్యప్ప స్వామి, పంచముఖ నాగేంద్ర స్వామి, ఉభయ దేవేరులుగా రాజ్యలక్ష్మి అమ్మవారు, గోదాదేవి అమ్మవార్ల ఉపాలయాలు. ప్రతి శుక్రవారం రాత్రి రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అనేక మంది సువాసినులు, ముత్తైదువులు మేరు శ్రీచక్రానికి సహస్రనామ కుంకుమార్చన నిర్వహించుకుంటారు. భక్తుల విశేష విశ్వాసం. గుంటూరులో ఇంత పెద్ద ప్రాంగణంలో ఉన్న ఈ దేవాలయం గురించి భక్తులందరికీ తెలిసి శనివారం నాడు సుమారుగా 500 మంది ప్రాతకాల నిత్య దర్శనానికి వస్తారు. స్వామివారి ఆలయంలో భక్తులు 7 శనివారాలు 11 ప్రదక్షిణలు చేసి వారి స్వహస్తాలతో పొంగలిని వండి స్వామివారికి దర్శింపజేసి తీసుకువెళ్తే వారు ఎంత గరిష్టమైన బలిష్టమైన కోరికలు కోరినప్పటికీ వాటిని ధర్మానుసారం స్వామివారు తీరుస్తున్నారని భక్తులే స్వయంగా చెప్తున్నారు. రాబోయే విశేష ఉత్సవం జూలై 2న తిరుప్పావడ సేవ. జూలై మాసంలో 2వ తారీఖు గురువారం నాడు ప్రాతకాలంలో స్వామివారికి విశేషంగా జరిగే సేవగా జ్యేష్ఠాదేవుడైన స్వామి తిరుప్పావడ సేవ నిర్వహించబోతున్నారు. సేవా క్రమం పచ్చకర్పూర నేత్ర దర్శనంతో విరాజిల్లుతూ తోమాల సేవ, అర్ఘ్య పాద్య ఆచమనీయాలు, నివేదనలు జరుగుతాయి. అన్న నివేదన అనంతరం 50 కేజీల పులిహోరను వేదిక మీద పరిచి సప్తాద్రీషులుగా వాటిని తీర్చిదిద్ది స్వామివారికి ప్రియమైన పిండి వంటలు, మురికీలు, అప్పాలు, పెరియ దోస, పెరియ వడ, అప్పం, కదంబం, చక్కెర పొంగలి, దద్దోజనాలను స్వామివారి వేదిక ముందు ఉంచి నివేదన చేస్తారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసరావు తోట 60 అడుగుల రోడ్డు వాటర్ ట్యాంకీ పక్కన ఈ మనం చూస్తున్నటువంటి దేవాలయ వైభవం అంతా నిర్మాణానికి 1983లో అప్పటి కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి గొలుసు కొండలరావు గారు వారి కౌన్సిల్లో ఈ విషయాన్ని ఉంచి శ్రీవారి ఆలయానికి స్థలం కేటాయించడానికి నిర్ధారణ చేసి ఈ వైభవానికి ఒక రకంగా కారకులైనారు. అప్పటి నుంచి వస్తున్నటువంటి అనేక పరివర్తనలో భాగంగా ఇవాళ చూస్తున్నటువంటి మహాదేవాలయం ఏర్పడింది. 2006 సంవత్సరంలో మనం చూస్తున్న ధ్రువబేరాన్ని ప్రతిష్ఠించే సంకల్పంతో అనేక మంది భక్తజన సందోహంతో అప్పుడున్న పాలక మండలి ఈ వైభవాన్ని ఇక్కడికి సమకూర్చారు. కాలాంతరంలో సుమారుగా ఒక 4 సంవత్సరాల నాడు సుమారు 2022వ సంవత్సరంలో ఈ ఆలయం పరిపూర్ణమైనటువంటి వృద్ధి స్థాయికి చేరుకోవడానికి ప్రజెంట్ ఉన్నటువంటి పాలక మండలి సభ్యులందరూ కూడా చైర్మన్ గారితో సహా అనేకమైనటువంటి వ్యయ ప్రయాసాలను ఓర్చి సేవా దృక్పథంతో కేవలం ఆలయంలో వైభవాలు జరగాలి, ధ్రువమూర్తి అంటే మూల విరాట్టు దాదాపుగా స్వయంభూను పోలి ఉన్నటువంటి శక్తివంతమైన స్వామిగా ఆ శిల మనకు దొరకటం జరిగింది. ఆ మూర్తి వైభవాన్ని పురస్కరించుకొని అనేకమైనటువంటి మండపాలతో ఈ దేవాలయం పునర్నిర్మాణం జరిగింది. పునఃప్రతిష్ఠ ఆగమశాస్త్రం ప్రకారం వైఖాన సాగమోక్త ప్రకారం ధ్రువ ఉత్సవ భోగ స్నపన బలి పంచబేరాలుగా స్వామివారి తిరువారాధనలు అందుకుంటారు. ధ్రువబేరం అంటే మూల విరాట్టు స్వామివారికి ప్రతిరోజు కూడా 6 గంటలకు సుప్రభాత సేవ నడిచి అనంతరం శ్రీవారు నిత్యార్చన సమర్పణ చేసుకొని మొదటి నివేదన ఘంటానాదంతో సమర్పణ చేసి భక్తులందరికీ కూడా నీరాజన సమర్పణతో స్వామి దర్శనాన్ని కలిగించి శ్రీవారి నిత్యప్రసాదాన్ని భక్తులకు తీర్థఘోష్ఠి అనంతరం వితరణ చేయడం జరుగుతున్నది. స్వామివారి ఆలయంలో జరిగేటువంటి సేవలలో భాగంగా ప్రతి నెల వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజు శ్రీవారికి పూరాభిషేకం, స్వామివారి మూల విరాట్టుకు అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలతో శ్రీవారికి ఆ స్నపన తిరుమంజనాన్ని స్వామి సేవించుకుంటారు. అంతేకాకుండా ప్రతి శనివారం కూడా సాయంకాలం వేళ నిత్యార్చన గర్భాలయ అర్చన అనంతరం ఉయ్యాలలో వేంచేసి మొదటి శనివారం నెలలోని మొదటి శనివారం నాడు సీతారామ లక్ష్మణ హనుమత్ సపరివారమైనటువంటి రామచంద్రుల వారు
అంతరాళంలో ఊంజల్ సేవ నిర్వహించుకుంటారు. రెండో శనివారం సాయంకాలం వేళ సంతాన వేణుగోపాల స్వామివారు ఈ సేవా వైభవాన్ని ఊంజల్ సేవగా నిర్వహించుకుంటున్నారు. మూడో శనివారం శ్రీదేవి భూదేవి సమేత ఉత్సవర్లు వైకుంఠ శ్రీనివాసమూర్తి స్వామివారు ఊంజల్ సేవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. ప్రతి పౌర్ణమికి కూడా శ్రీవారు ఉభయ దేవేలతో గరుడ వాహనం మీద వేయించేసి విమాన ప్రదక్షిణంగా భక్తులను అనుగ్రహించి 4 ద్వారాల వద్ద చతుర్వేద పారాయణం, అర్చన, సంకీర్తన, చివరి ఉత్తర ద్వారం వద్ద శాత్తుమురై గోష్ఠి నిర్వహించుకొని గర్భాలయం చేరి స్వామివారు నివేదన నీరాజన సమర్పణ చేసుకొని భక్తులందరూ కూడా ఈ మహాదర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. అంతేకాకుండా 4వ శనివారం నాడు ప్రతి నెల కూడా సహస్ర దీపాలంకార మండపంలో స్వామివారు ఉభయ దేవేలతో వేయించేసి కాంతుల నడుమ దేదీప్యమైనటువంటి ఆ ఊంజల్ సేవ స్వామివారు నిర్వహించుకుంటారు. ఈ సేవలో అర్చన, వేదపారాయణం, సంకీర్తనాదులు, శ్రీవారి గోవిందనామస్మరణంతో మారుమోగి భక్తులందరూ కూడా ఆనందంలో చూసేటువంటి స్వామివారి కాంతి దర్శనాన్ని భక్తులు చేసుకుంటున్నారు.